హలో గైస్. కొన్నిసార్లు మనం సింప్లిఫికేషన్స్ చేసేటప్పుడు లైక్ నెంబర్ సిస్టంలో తీసుకుంటే డివిజబిలిటీ రూల్స్ దగ్గర మనకు కొంచెం ఈ నెంబర్ ఆ నెంబర్తో మనకు క్యాన్సిల్ అవుతుందా లేదా, లేదా ఫ్యాక్టర్ అవుతుందా లేదా అనే కొన్ని డౌట్స్ ఉంటాయి. లైక్ 9 డివిజబిలిటీ రూల్ మనం తీసుకుంటే ఏదో ఒక నెంబర్ లైక్ 6 డిజిట్ నెంబరు 5 4 3 2 7 1 అనే ఏదో ఒక 6 డిజిట్ నెంబర్ ఇచ్చారు. అసలు ఈ నెంబర్ 9తో క్యాన్సిల్ అవుతుందా లేదా అనేది మనకు డౌట్ ఉంటుంది. ఈ నెంబర్ మొత్తానికి డివైడెడ్ బై 9 వేసి చేయడానికి మనకు టైం పడుతుంది కదా. సో సింపుల్గా 9 డివిజిబిలిటీ రూల్ ఎప్పుడు చెక్ చేయాలన్నా సరే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9తో క్యాన్సిల్ అవుతున్నాయా లేదా చూసుకోండి. 5 4 సమ్ చేస్తే 9, అలాగే 7 అండ్ 2 సమ్ చేస్తే 9, కానీ 3 4 సమ్ చేస్తే 4, అంటే 4 మనకి మిగిలిపోతుంది కాబట్టి 4 అనేది 9 టేబుల్లో మనకి క్యాన్సిల్ అవ్వదు. సో 7 2 8 1 5 4 అనే ఒక నెంబర్ ఇచ్చారు. మళ్ళీ ఇది 6 డిజిట్ నెంబరే. ఇప్పుడు ఈ నెంబర్ మనకి 9 డివిజిబిలిటీలో క్యాన్సిల్ అవుతుందా లేదా? 7 అండ్ 2 సమ్ చేస్తే 9, 8 ప్లస్ 1 9, 5 ప్లస్ 4 9. సో అన్ని వాల్యూస్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మీకు రిమైండర్ ఏమీ రాలేదు కాబట్టి ఈ 6 డిజిట్ నెంబర్ అనేది మీకు 9 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది. సో సేమ్ ఇలాంటి మోడలే నేను ఇంకోటి ఇస్తున్నానండి. మీ ఆన్సర్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.